ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి, దానికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉందో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల్లో అంటే ఈ నెల ఆగస్టు నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటారు. అలాగే బుధుడు కూడా సింహరాశిలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా ఈ నెల అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఉంటారు. గురువు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉంటారు. ఇక కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు. ఇవి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ నెలలు కూడా ఈ స్థానాల్లో ఉంటారు. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఏ నక్షత్రాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి? వాళ్ళకి నవగ్రహాల సంచారం ఎలా ఉంది? ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి వాళ్ళకి? తప్పకుండా. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. ఈ వీరికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉందండి. అలాగే రాహుకేతుల బలం కూడా బాగానే ఉంది. ఇక శని మటుకు 4th హౌస్లో ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని నడుస్తుంది. కొంచెం వీళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, మేషరాశి వృశ్చిక రాశి అధిపతి కుజుడు, కుజుడికి శనికి అస్సలు పడదు. అలాగే సింహరాశి అధిపతి రవి, శని అస్సలు పడదు. సో 3 రాశులు, ఒకటి మేషరాశి, ఒకటి సింహరాశి, ఒకటి వృశ్చిక రాశి వారికి శని అస్సలు పడదన్నమాట. అంటే వారికి కనుక ఏలినాటి శని వచ్చినా, అర్ధాష్టమ శని వచ్చినా, అష్టమ శని వచ్చినా, మామూలు వాళ్ళకి 70% ప్రాబ్లం చేస్తుంటే కనుక వీళ్ళకి 100% ప్రాబ్లం ఎక్కువగా చేస్తాడు. 100% ప్రాబ్లం వీళ్ళు ఫేస్ చేయాల్సిందే. అంటే వాళ్ళకి పడని గ్రహాలు అయ్యాయి కాబట్టి శనికి అసలు పడింది కుజుడు, అలాగే శనికి అసలు పడింది రవి. కాబట్టి మేషం, వృశ్చికం, సింహరాశి వాళ్ళు బాగా ఎక్కువగా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చినప్పుడు. కాబట్టి వీరికి ఈ 4th హౌస్లో శని ఉండడం వల్లనే ముఖ్యంగా స్థానచలనం, ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, అంటే మొత్తం ఊరెళ్ళి ఊరి నుంచే మారిపోవడం, నేను వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం, వేరే ఊరిలో కొత్త జాబ్ ఎత్తుక్కోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అలాగే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. చతుర్థ స్థానం అనేది సాధారణంగా హృదయ స్థానం. సో అర్ధాష్టమ శని వచ్చినప్పుడు కొంచెం గుండె భారంగా ఉండడం, బాగా ఎక్కువగా కొట్టుకోవడం, అయితే అలాంటి అనవసరమైన మాటలని వినాల్సి వస్తుండడం, అలాగే చుట్టాలు, దగ్గర వాళ్ళు ఎవరైనా మనకి అనారోగ్య పాలవడం, లేకపోతే వాళ్ళు ఎవరైనా చనిపోవడం, ఇవన్నీ కూడా వినాల్సి రావడం వల్ల కొంచెం గుండె భారంగా ఉంటుంది అన్నమాట. అందుగురించి ఏంటంటే చతుర్థ అంటే మనకి హృదయ స్థానం అనుకోండి, హృదయానికి దెబ్బ ఎక్కువగా తగులుతుంటుంది అన్నమాట. అనుకోని సంఘటనలు అవన్నీ మనం చూడడం, వినడం ద్వారా కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం. ఎక్కువగా ఎవరితో దాంట్లో కల్పించుకోకుండా ఉండడం ఉత్తమం. షూరిటీస్ పెట్టకపోవడం, మధ్యవర్తితో వహించకపోవడం, ఇలాంటివన్నీ చేస్తుండాలి. శ్రమకాలం ధనం వ్యర్థానికి అవకాశం ఉంది. రావాల్సిన బాకీలు ఆలస్యం అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ ఎన్నున్నా కూడా సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత 1,00,000 దోషాలు హరిస్తాడనమాట. లగ్నంలో కనుక గురువు ఉంటే 1,00,000 దోషాలు అయితే హరిస్తాడో, అలాగే సప్తమ స్థానంలో గురువు ఉంటే కూడా 1,00,000 దోషాలు హరిస్తాడు. సో ఎలాంటి అడ్డు ఆటంకాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి. దైవబలం పరిపూర్ణంగా ఉంటుంది. కొంతమందికి జాతకరీత్యా మనం చెప్పినప్పుడు లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉన్నప్పుడు గుడి కట్టించడం కానీ, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం కానీ, లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ చేస్తారు. అలాగే ఇప్పుడు రాశి నుంచి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఏడాది పాటు వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే గుడి కట్టించడం కానీ, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేయడం కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, లేదంటే దానికి సహాయ సహకారాలు కానీ ఖచ్చితంగా చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే కేవలం గురుబలం మాత్రం ఉంది వీళ్ళకి, గురుబలం పరిపూర్ణంగా ఉంది. రాహుకేతుల బలం కూడా బాగుంది. రాహుకేతులు అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఉన్నా కూడా, శని స్వస్థానంలో ఉన్నా కూడా అర్ధాష్టమ శని అనేది నడుస్తుంది కాబట్టి, వృశ్చిక రాశి అధిపతి కుజుడు కాబట్టి, కుజుడికి శని పడదు కాబట్టి కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది, ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎప్పుడు వరకు ఉంది? నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా. ఏప్రిల్ వరకు ఉంది. సో కొద్ది రోజులు. అంటే కుజ శనిలు కలయిక అనేది ఏప్రిల్ వరకు ఉంటుందా, లేకపోతే కుజ శనిల కలయిక కాదండి, కుజుడికి శనికి పడదు కాబట్టి, అంటే వృశ్చిక రాశి అధిపతి కుజుడు కాబట్టి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి, అందుకు రాశ్యాధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది అన్నాను.
అదే ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడిస్తే ఇంత ఉండదు, తులారాశి వాళ్ళకి నడుస్తుంటే ఉండదు, కన్యా రాశి వాళ్ళకి ఉండదు. వాళ్ళందరూ మిత్రులు అవుతారు. ఉన్నాడు కాబట్టి రాశ్యాధిపతులు ఈ శనికి మిత్రులు కాబట్టి ఏం కాదు. కానీ వృశ్చిక రాశి అధిపతి కుజుడు కాబట్టి శనికి కుజుడికి పడదు కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అందరికీ జ్వరం 2 రోజులు వచ్చి తగ్గిపోయింది అనుకోండి, వీళ్ళకి 1 వీక్ ఉంటుంది అలా అనమాట. సో ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అయితే వివాహం సంతానం కోసం ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి ఎలా? ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చండి. ఖచ్చితంగా ఇది సరైన సమయం. వివాహం అవుతుంది, అలాగే సంతానం లేని వాడు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. కాబట్టి శుభకార్యాలు అన్నిటికి కూడా మంచి టైం అండి ఇది. కొత్తగా బిజినెస్లు ఏమైనా స్టార్ట్ చేద్దామని, వ్యాపారం కూడా స్టార్ట్ చేయొచ్చు. గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, అంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. సో వెళ్తే కనుక తప్పకుండా మీకు కలిసి వస్తుంది. గురుగారు, ఇప్పుడు గోచార రీత్యా మీరు ఏవైతే చెప్తున్నారో ఈ ఫలితాలు కొంతమంది చూసి ఈ ఫలితాలు మాకు అసలు సూట్ అవ్వట్లేదు, లేకపోతే మాకు అవి ఫలించట్లేదు, ఏమి కూడా మాకు సెట్ అవ్వట్లేదు అని చెప్తూ ఉంటుంటారు. సో ఎందుకు అలా జరుగుతూ ఉండొచ్చు? అంటే 2 రకాలండి. యాక్చువల్గా జాతకం అనేది వేరు, గోచారం అనేది వేరు. జాతకం అనేది ఆల్రెడీ ఫిక్స్డ్. మీరు ఎంత దాకా చదువుకోగలరు, ఎలాంటి ఉద్యోగం వస్తుంది, ఎంత మీరు సంపాదించగలరు, ఎలాంటి గృహం ఉంటుంది, ఎలాంటి వాహనం ఉంటుంది, ఎలాంటి అమ్మాయితో మీకు పెళ్ళి అవుతుంది, ఎంతమంది సంతానం ఉంటుంది, ఫారెన్ ఉందా లేదా, ఇవన్నీ ఫిక్స్డ్ ఆల్రెడీ జాతకం. దాన్ని ఎవడో ఏం మార్చలేడు. ఆ జాతకానికి ప్రస్తుతం మనం చెప్పేది గోచారం అంటారు. ఈ గోచారం పీరియడ్లో అవన్నీ ఈవెంట్స్ జరుగుతాయి. అప్పుడే వాడిది చదువు అయింది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు గోచార సమయానికి కరెక్ట్ ఉద్యోగం వస్తుందా లేదా, అలాగే వివాహ సమయం ఇప్పుడా కాదా, ఉందా లేదా అనేది జాతకం చెప్తుంది. ఏ సంవత్సరం జరుగుతుందని చెప్పేది మటు గోచారం అన్నమాట. సో అక్కడ కనుక మనకి అస్సలు బాగాలేదనుకోండి జాతకం, ఇక్కడ ఎన్ని మంచి చెప్పుకుంటున్నా కూడా అవి ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అదే అక్కడ జాతకం బాగుందనుకోండి, ఉన్నంతలో 60 to 70% బాగుందనుకోండి, సో ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నవి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా జరుగుతాయి ఉన్నంతలో. ఇంకా అస్సలు జరగట్లే అంటే ఒకటే రూల్ అండి, మీరు హార్డ్ వర్క్ చేయట్లేదని. సింపుల్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నానంటే నా 28 ఏళ్ళు 30 ఏళ్ళ అనుభవంతో నేను చెప్తున్నాను. నేను హార్డ్ వర్క్ చేయకుండా ఈ పాయింట్ చెప్తున్నా అనుకోండి, మీకే తెలిసిపోతుంది. క్వశ్చన్ అడిగే యాంకర్ మీకే తెలిసిపోతుంది. మనల్ని చూసే ప్రజలు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్, వాళ్ళే కింద కామెంట్స్ ఒక 100 కామెంట్స్ పెడతారు. సో మన అనుభవం, మన హార్డ్ వర్క్ తోటే మనం చెప్పగలుగుతాం ఏదైనా సరే. సో మన జాతకం ఆల్రెడీ బాగుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్నవి జరుగుతాయి. మన జాతకం బాగాలేదనుకోండి ఆలస్యంగా జరుగుతాయి. అస్సలు బాగాలేదనుకోండి జరిగేందుకు అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది, జాతకం అస్సలకే బాగోకపోతే గోచార రీత్యా బాగున్నా కూడా మీడియం ఫలితాలు ఏం ఉండదు. జాతకం అస్సలు బాగాలేదు, గోచారం కూడా అస్సలు బాగాలేదు అనుకోండి, ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. 100% ఇంకా దారుణంగా ఉంటుంది. అందుకే ఫస్ట్ మన జాతకం బాగుండాలి. జాతకం బాగున్నా లేకపోయినా కూడా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా బాగా చేస్తే గ్యారంటీగా వస్తుంది. ఇప్పుడు నేను ఈరోజు చెప్తున్నా అంటే 28 ఏళ్ళు కృషి చేసి మ్యాక్సిమం బుక్స్ చదివి చాలామందికి చెప్పి, అలాగే నేను రీసెర్చ్ వర్క్ చేసుకుని నేను చెప్తున్నాను కాబట్టి ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఫిక్స్డ్గా అదే ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి చదివింది అదే చదివిందే ఎప్పటికీ గుర్తుపెట్టుకుని అదే చెప్తున్నాను అనుకోండి, కాదు. సో ఇప్పుడు వర్తమానంలో ఏం నడుస్తుంది, ఇప్పుడు లేటెస్ట్గా ఏం నడుస్తుంది, ఇప్పుడు ఇది వర్తిస్తుందా లేదా. ఇదివరకు గుర్రాలు ఉండేవి జాతకంలో, ఇప్పుడు గుర్రాలు ఉన్నాయనే కాదు, వాడికి కారు ఉంటుందా లేదా, ఏ రేంజ్ కారు ఉంటుంది, ఎలాంటి కారు ఉంటుంది, ఎన్ని కార్లు ఉండొచ్చు, ప్రభుత్వ వెహికల్ తోటి వాడికి కారు వస్తుందా, ప్రభుత్వ గృహం వాడికి ఉంటుందా. అంటే ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాను అనుకోండి, వాడు పెద్ద క్వార్టర్స్ ఇస్తారు, గవర్నమెంట్ వెహికల్ ఇస్తారు, గవర్నమెంట్ ప్యూన్ ఇస్తారు అలా. సో ఆ జాతకం చెప్పడం వేరు. మామూలుగా మీకు గృహం ఉందనుకోండి, అది ప్రైవేట్ అన్నమాట, అది మీరు కొనుక్కునేది ఉంటుంది. సో అది చెప్పడం వేరు. సో అలా చాలా డీటెయిల్గా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకే ఖచ్చితంగా జాతకుడికి డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్గా ఉండాలి, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి, నక్షత్రం రాసి తెలిసి ఉండాలి, కొద్దిగా అవగాహన ఉండాలి. అంతేగాని 1 గంట అటు 2 లేదా 3 to 6 అలా చెప్పారనుకోండి, లగ్నం మారిపోతుంది. లగ్నం మారిపోతే మొత్తాన్ని మారిపోయినట్టు. లగ్నంతో చదువు, ఉద్యోగం, ఆరోగ్యం, ఆయుష్, సంతానం, గృహం, వాహనం అన్నీ లగ్నంతో చెప్పాలి. సో 2 12 24 hours, ఏ 2 hours మీరు పుట్టారనేది చెప్పాలి. సో అందుకే మీరు కరెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ ఇస్తేనే మనం చెప్పగలం. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా గోచారం, జస్ట్ రాసుల ప్రకారం ఈ ఏడాది, యాక్చువల్లీ ఈ ఏడాది మొత్తానికి ఎలా ఉంటుందని చెప్పుకుంటాం. అందులో మళ్ళీ 12 నెలలు మనం డివైడ్ చేసాం. ఇప్పుడు ఈ నెలలో ఎలా ఉంటుందని అంత పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో ఇందులో కూడా మళ్ళీ ఫోర్ట్నైట్లీ 15 days చెప్తుంటారు, అందులో అస్సలు ఉండదు. వీక్లీ అంటారు, మళ్ళీ డైలీ అంటారు, అంత ఈజీ కాదు. గురుగారు, మరి ఈ వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి? ప్రస్తుతం వీరికి ఇంకా ఒక ఏడాది పాటు ఉంది కాబట్టి అర్ధాష్టమ శని, ఖచ్చితంగా వీళ్ళు ప్రతి శనివారం ఉపవాసం ఉండడం మంచిది. అలాగే వీళ్ళైతే కనుక హనుమంతుడిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే శివుడు అష్టోత్తరం రోజు చదువుకోవడం, శివుడి గుడికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం సోమవారం,
అలాగే మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే వడమాల సమర్పించడం, సింధూర పూజ చేయించడం, తమలపాకుల పూజ చేయించడం. ఇది కాకుండా ఇంకా ఉధృతంగా ఉంటే మటు ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి 200 గ్రాముల నువ్వులు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహనం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటికి సంబంధించి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసం అంతా ఎలా ఉండబోతుందనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.